మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను శ్రద్ధగా ఆలకిద్దామండి. ఇందులో మనం మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలను బట్టి, మనతో ఈ దినము మాట్లాడుతున్న మాటలను బట్టి, దేహము దీపము, ఈ యొక్క దేహమునకు దీపము ఏమిటంటే కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతా వెలుగుమయంగా మార్చబడుతుంది అంటున్నాడు. అంటే మనం చూసే ఈ యొక్క కన్ను మన జీవితాలలో ఏం చేయాలంటే ఈ దేహానికి దీపము. ఈ దేహానికి యొక్క జీవితాలలో ఈ కన్నే కనుక ఇది తేటగా ఉంటే, అంటే మంచిగా ఉంటే మంచిగానే ఉంటది, వెలుగుమయంగా ఉంటది. అదే ఈ లోక సంబంధమైన ప్రతి దానిలో తన జీవితంలో ఆలోచిస్తున్న పరిస్థితిలో ఉంటేనేమో ఆ కన్నులు చూసే దానిని గురించి చేసే దానిని బట్టి అది చీకటి మయమయ్యే పరిస్థితి ఉన్నది. అయితే ఇద్దరు మనం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఒకటి, మన జీవితాలలో ఈ కన్ను ఏం చేస్తుంది అంటే, ఈ కన్నులో మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి ఈ కంటిలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇతర మనుషుల మీద ఎతుకుతూ ఉంటాం. ఏమని? ఇతర మనుషుల మీదే నేరములు మోపే స్థితిలో వారి యొక్క తప్పులనే మనం చూస్తూ ఉంటాం. ఈ కన్ను మన జీవితాలలో మనల్ని మనం చూసుకునే పరిస్థితి లేదు, మనల్ని మనం విమర్శించుకునే పరిస్థితి లేదు. ఎదుటి మనిషిని మాత్రమే మనం విమర్శిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే లేఖనాలు చెబుతున్న మాటలను బట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 3వ వచనంలో అంటున్న మాట ఏమిటంటే, అక్కడ ఏమంటాడంటే మన యొక్క జీవితాలలో ఉన్న ఆ యొక్క ఎదుటి మనిషి జీవితంలో నలుసును చూస్తున్నాం, కానీ మన కంటిలో దూలం ఉండగా ఆ దూలమును మన జీవితాలలో తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని మాట్లాడుతూ ఉంటాడు. తీర్పు తీర్చకండి, తీర్పు తీరిస్తే మీకు ఆ తీర్పు తీర్చకుండా ఉంటే మీకు తీర్పు తీర్చబడదు అంటాడు. అయితే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే మన యొక్క స్థితిని బట్టి మన జీవితాల్లో ఈ కన్నే కనుక మనం తీర్పు తీర్చేది కాదు, కానీ మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి మన జీవితాలను పరీక్షించుకునే విధంగా మనం మార్చబడాలి. ఎందుకంటే ఈ దీపమునకు, ఈ యొక్క దేహమునకు దీపము కన్నే కనుక ఇది మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి గుర్తు చేస్తూ ఉంది. మన జీవితాలలో ఈ స్థితిలోంచి మన జీవితాలు ఏం చెప్పాలంటే, ఈ దేహము దీపముకు, ఈ యొక్క దేహమునకు దీపము కన్ను కనుక ఇది తేటగా కనపడాలి. ఇది తేటగా మన జీవితాల్లో కనపడితే మన జీవితాలు ఏం చేస్తాయంటే వెలుగుమయముగా మార్చబడతాయి. అంటే ఈ విషయంలో మనం ఏం చేయబడాలంటే ఎదుటి మనిషిని మనం చూడకూడదు, కానీ మన కంటిలో ఉన్న దూలాన్ని చూడాలంట. ఈ యొక్క దూలమును తీసుకుంటే మన కన్ను ఆ యొక్క స్పష్టంగా తేటగా కనబడుతుంది. అయితే వీటి విషయాలలో మనం కొన్ని యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే ఆ యొక్క కన్నుల గురించి
ఏ కన్ను ఎలా ఉంటది, ఏ స్థితిలో ఉన్నవి, ఎలాంటిగా వాటి జీవితాలు నడిపించబడుతున్నాయో గుర్తు చేసుకుందాం. ఇప్పుడు అంటున్న మాటలు బట్టి నరుసుడిని ఏమంటున్నాడంటే, ఇతరు చిన్న తలుపులను చూస్తూ మనలో ఉన్న పెద్ద తప్పులను మనం మర్చిపోతూ ఉంటాం. ఇదంతా ఏం చేస్తుందంటే, ఇది మంచి ఈ యొక్క పరస్పర స్వభావం కలిగిన వారిగా, ఈ యొక్క జీవితం అలాంటి స్థితిలో నడిపించబడుతుంది కానీ ఆ జీవితాన్ని గుర్తు చేసుకోలేని, ఆ యొక్క జీవితాన్ని పరిశీలించుకోలేని స్థితిలో ఉంటారు. అంటే ఇతరులకు తీర్పు చేయక ముందు మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఈ మొదటి అనుభవంలో. రెండవ అనుభవం మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ అనుభవం ఏమిటంటే, నాశనముకు ఎంచే కన్ను. ఏ కన్ను అంటే జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము లోతు గారికి ఆ యొక్క కలిగిన ఆ యొక్క పని వారిని బట్టి కలహం పుట్టినప్పుడు, వారి జీవితాలలో గొడవలు అవుతున్న పరిస్థితిలో అబ్రహాము లోతుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటావో, నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళు, నేను ఈ ప్రాంతానికి వెళ్తా, లేదు అవతల ప్రాంతానికి వెళ్ళు, నేను ఈ ప్రాంతానికి వెళ్తా అని చెప్పి అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇతడు నాశనమునకు ఎంచుకునే కన్నా అంట ఏ స్థితిలో ఉన్నాడంటే, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో చూడడానికి అది అందంగా కనపడుతుంది. అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన చూసిన తోట ఆ యొక్క పట్టణం చూస్తే అంటే యెహోవా తోట వలె కనపడుతుందంట. అది యెహోవా తోట వలె కనపడుతున్న స్థితిలో ఈయన ఏం చేశాడంటే, లోతు ఆ యొక్క సొదొమ ప్రాంతాన్ని బయటికి ఆ యొక్క అందాన్ని చూసి ఎంచుకున్నాడంట. కానీ ఆ నిర్ణయం చివరికి నాశనానికి దారితీసింది. అది ఇది నీతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, రెండవ అనుభవంలో మనము బయట అందం చూసి మోసపోవద్దు. దేవుడు హృదయాంతరాంగాలను పరిశోధించే దేవుడు. మన జీవితాలలో మనం లోకంలో యొక్క మనుషుల యొక్క జీవితాల్లో చూస్తూ లోక సంబంధమైన అందమును చూసి మనం ఆకర్షించి అది బాగుండుద్ది, ఆ ప్రాంతం బాగుండుద్ది, ఈ ప్రదేశం బాగుండుద్ది అని ఆలోచన చేత నడిపించబడిన స్థితిలో లోతు గారు ఉన్న పరిస్థితి అది. ఇక్కడ అంటున్న మాటలు బట్టి ఏమంటే, ఈ రెండు అనుభవములు ఏమిటంటే, నాశనమునకు ఎంచే కన్ను. ఇది అందాన్ని చూసి ఏం చేస్తుందంటే మోసపడే పరిస్థితి వస్తుంది. అంటే ఈ అందమును చూసి మనిషి జీవితంలో ఏం స్థితికి వస్తున్నాడంటే, నాశనానికి వెళ్ళే పరిస్థితిని తీసుకొచ్చుకుంటున్నాడు. 3, జీవితాలలో ఏం చేయాలంటే అభ్యంతరపరిచే కన్ను ఒకటి ఉంటుందండి. ఈ అభ్యంతరపరిచే కన్నే అప్పుడు అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అంతకు ముందు ఆ మనిషి జీవితంలో ఆ పాత నిబంధన గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు చేస్తే పాపమై ఉంది, ఇప్పుడు చూస్తేనే పాపం అంట. మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చూస్తూ ఉంటాయి. మత్తయి సువార్తలో ఏమనంటే, ఈ యొక్క మోహపు చూపు చూసిన ఆ మనిషి ఏం చేస్తున్నాడంటే తమ జీవితాలలో పాపం చేస్తున్న పరిస్థితికి వస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చేయబడుతుంది అంటే అభ్యంతరపరిచే కన్ను. దేన్ని చూస్తే తన జీవితంలో ఆస్వాదించాలని ఆలోచన చేత నడిపించబడుతున్న పరిస్థితిలో ఉంటారు. వారి జీవితాలలో అలాంటి స్థితికి వస్తుంది. అయితే ఈ అభ్యంతరపరిచే కన్నుని మనం ఏం చేయాలంటే, మన యొక్క స్థితిని బట్టి, మనం నడిపించబడుతున్న దాన్ని బట్టి మన జీవితాలలో మన కన్ను ద్వారా నిబంధన చేసుకోవాలి. ఒకటి, ఇతరులను చూడక మన యొక్క హృదయమును మనం పరిశుద్ధపరచుకున్నామా లేదని మనం చూసుకోవాలి. 2, మన జీవితాలలో బయట అందమును చూసి దాన్ని మోసపోకుండా, మన జీవితాలలో దేవుడు హృదయాంతరంగాలు పరిశీలించేది దేవుడు కనుక మనము దేవునికి యొక్క జీవితాల్లో దేవునికి అప్పగించుకునే స్థితిలో నడిపించబడాలి. 3, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే కన్నులతో నిబంధన చేసుకోవాలి. యోబు భక్తుడు అంటాడు, నా కంటితో నేను నిబంధన చేసుకుంటుని అంటాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు.
అంటే అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ లోక సంబంధమైన ఆలోచనల చేత ఎలాంటి అభ్యంతరకరమైన పరిస్థితి వస్తుందో ఆ యొక్క భక్తుడు గుర్తు చేసుకొని భక్తుడు అంటున్నాడు, నేను ఎలా కన్యకను చూస్తాను అంటే తన జీవితంలో అభ్యంతరపరిచే కన్నుని తన జీవితంలో ఒక నిబంధనతో నింపుకొని నిలబడ్డాడు. అయితే మన జీవితాలు కూడా మన కన్నులతో పరిశుద్ధ నిబంధన ఒకటి చేసుకోవాలి. మూడో అనుభవంలో మన జీవితాలు అలాంటి స్థితిలోకి రావాలి. 4 మన జీవితాలు ఏం చేయబడాలంటే తెరవబడిన కన్ను. ఈ తెరవబడిన కన్ను మన జీవితాల్లో ఉండాలి, కలిగి జీవించాలి. కొన్ని పరిస్థితులు బట్టి సమస్యల చేత ఒంటరిగా ఉన్న పరిస్థితులలో తమ జీవితాలలో వేదనకరమైన పరిస్థితుల్లో నాకెవరు లేరు అని ఒక బాధపడుతున్న పరిస్థితిలో హాగర్ని మనం జ్ఞాపకం చేసుకుంటే హాగర్ యొక్క జీవితం ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే ఆ కుమారుడు వారిని యొక్క జీవితాల్లో వీరిని పంపించిన పరిస్థితి. ఎప్పుడైతే ఏమని పంపించినప్పుడు అక్కడ నుంచి జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం ఎలా పంపించాడంట, వారికి నీటి తిత్తినిచ్చాడంట. ఆ తిత్తినిచ్చి వారిని పంపించేశాడంట. వారి ఎడాలలో ప్రయాణం చేస్తుంది ఆమెకు కలిగిన బిడ్డను తీసుకొని వెళ్తున్న సమయంలో మంచినీరు అయిపోయినాయి. ఇక ఏం చేసిందంటే ఆ యొక్క వ్యక్తిని ఇది ఏడుపును చూడలేక అతన్ని దూరంగా అక్కడ వేసి వెంట దూరం వెళ్ళిపోయిందంట. దూరం వెళ్ళిపోయి దుఃఖిస్తుంది. దుఃఖిస్తున్న పరిస్థితిని బట్టి అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆ చిన్నవాణి యొక్క మొరని నిన్న దేవుడు ఆ వ్యక్తికి నీటి తిత్తిని కనపడేటట్టుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఏం చేయబడాలంటే తెరవబడిన కన్నుగా కనపడడం. కొన్ని పరిస్థితులను బట్టి మరణానికి దగ్గర వెళ్తున్న పరిస్థితి వస్తుంది, కానీ నీకు దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గాన్ని నువ్వు గ్రహించే విధంగా నువ్వు మార్చబడాలి. అప్పుడు ఆమె కన్నులు తెరవబడి ఆమె జీవితంలో అక్కడ నీటి తిత్తును చూసి ఆ నీటి తిత్తిని తీసుకెళ్లి ఆ కుమారుడికి తాపిందంట. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే ఆగర్ వలె మన కన్నులు తెరవబడిన స్థితిలోకి రావాలి. నీటి ఓటను చూచింది ఆమె. మన జీవితాల్లో కూడా మనం ఆత్మ సంబంధంగా ఆత్మీయుల కన్నులు తెరవబడిన వారమై దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో కనిపించినట్లుగా వాక్యము మనల్ని శుద్ధిపరుస్తుంది కనుక, బలపరుస్తుంది కనుక, బ్రతికిస్తుంది కనుక దేవుని యొక్క వాక్యమును ధ్యానించి కన్నులు కలిగిన వారిగా మార్చబడాలి. అంటే ఆ యొక్క ఆత్మ సంబంధమైన జీవ ఓట, నీటి ఓట ఎలా దొరికిందో మనకి యొక్క జీవపు ఓట దేవుని యొక్క వాక్యము కనుక ఈ వాక్యాన్ని మన జీవితాలలో చూసే విధంగా నడిపించబడాలి. తెరవబడిన కన్నులలో బట్టి ఈ తెరవబడిన కన్నులు ఏం చేస్తున్నాయి అంటే నీటి ఓటను చూసినాయి, ఆ ఓటను బట్టి తాగినాయి కనుక బ్రతికించబడ్డా. అలాగే మన జీవితాలలో తెరవబడిన కన్నులుగా మన జీవితాలు చెప్పుకుంటున్న స్థితిలో నడిపించబడితే మనము ఏం చేయబడాలంటే ఈ మహిమతో మనల్ని నింపిన దేవుడు ఆ వాక్యము మనల్ని శుద్ధిపరుస్తుంది కనుక, ఈ వాక్యము మనల్ని బలపరుస్తుంది కనుక, ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది కనుక ఈ యొక్క వాక్యమని ఓటని మనం ధ్యానించేవాడిగా నడిపించబడుతూ దానిని మన జీవితాల్లో ఉంచుకుంటే ఏ పరిస్థితిలో ఉన్నా ఇంకా ఎవరు లేరు అనే పరిస్థితి, ఒంటరిగా ఉన్న పరిస్థితి, వేదనకరమైన పరిస్థితి, ఆ వేదనకరమైన పరిస్థితులని దేవుడు ఒక మంచి మార్గాన్ని చూపించాడంటే ఆ యొక్క స్థితిని ఎలా గుర్తు చేసుకున్నాడు? ఆమె నడిపించబడిన నడకను బట్టే కదా, ఆమె నడిపించబడిన ప్రవర్తనను బట్టే కదా. ఆమె జీవితంలో అలాంటి స్థితిలో వేదనకరమైన స్థితిలో ఉన్న ఆ చిన్నవాని యొక్క మొరను ఆలకించిన దేవుడు జీవపు ఓట, ఆ యొక్క నీటి ఓట ఇచ్చాడంట. ఇద్దరు నీతో మాట్లాడుతున్న బట్టి నీవు 4వ అనుభవంలో నీ కన్నులు తెరవబడిన స్థితిలో ఉన్నావా, లేక నీ జీవితంలో మర్చిపోతూ మూసిపోతున్న స్థితిని బట్టి నీ శ్రమల నుంచి ఎవరు తప్పించే పరిస్థితిలో లేదు, ఏ విధమైన స్థితి నుంచి ఏ విధమైన ఈ యొక్క సమస్య నుంచి విడిపింపబడలేనని వేదనకరమైన పరిస్థితిలో నీ జీవితంలో మరణాపేక్ష గలవారే జీవిస్తున్న పరిస్థితిలో ఉన్నావా? నీతో మాట్లాడుతున్న మాటను బట్టి అక్కడున్న హాగర్ యొక్క పరిస్థితిని గుర్తు చేసుకున్న దేవుడు
ఇది నీతో కూడా మాట్లాడుతున్నాడు. మరి నీ జీవితంలో తెరవబడిన కన్నులుగా మార్చబడి దేవుని యొక్క వాక్యము చేత నీ జీవితంలో బలపరుచుకుంటూ నడిపించబడుతున్నావా? ఆ దేవుని యొక్క వాక్యము చేత నీ జీవితంలో పరిశుద్ధపరచుకుంటున్నావా? ఈ దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది కనుక ఆ వాక్యానుసారంగా నీ జీవితంలో ఆ జీవపు ఓటను ఆస్వాదిస్తున్నావా? నీ జీవితంలో అలాంటి స్థితిలో నడిపించబడితేనే నీకు క్షేమం, నీకు నెమ్మది, నీకు ఆనందము. ఇంకొక కన్నులు మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే దావీదు గారు అంటాడు, ఆకాశం వైపు నేను కన్నులెత్తి చూస్తున్నానయ్యా అంటాడు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడు. ఈ కన్ను ఏమిటంటే కనిపెట్టే కన్ను, ఎదురు చూసే కన్ను. ఇది ఆ యొక్క ఎదురు చూస్తూ దేవుని యొక్క సమయాన్ని కొరకు మనం కనిపెడుతూ ఒక విశ్వాసంతో మనం కొనసాగించబడాలి. దేవుని యొక్క సన్నిధిలో సహాయము అంటే మన జీవితాల్లో ఆత్మీయత అర్థానికి మన జీవితాలు అప్పగించుకుంటే ఆ దేవుడి ద్వారానే ప్రతి విషయాల్లో మన సహాయకుడుగా ఉన్నాడు కనుక మనం ఈ యొక్క కన్నుల ద్వారా కనిపెడుతూ నడిపించబడాలి. ఎప్పుడు ఆయన వస్తాడో ఒక సిద్ధపాటు చేత, అయ్యా నీవు రాగా మా జీవితాలను ఆ స్థితిని బట్టి సిద్ధపాటు కలిగి ఉంటే నీతో తీసుకొని పోవా అని చెప్పి ఒక కనిపెట్టి మన జీవితాలు నడిపించే స్థితిలోకి రావాలి. మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్యంలో అంటున్నాడు, మీరు యెరూషలేమును విడిచిపెట్టక వాగ్దానం కొరకే కనిపెట్టండి అని చెప్పి వారు చెబుతూ మాట్లాడుతున్న మాటను బట్టి వారు ఎప్పుడైతే కనిపెట్టారో మీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది, అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, భూదిగాంతాల వరకు యెరూషలేములోను అక్కడ ఉన్న ఇంకా ప్రదేశాలు చెబుతుంటాడు, యూదయాను అంతటా సర్వలోకములోనికి వెళ్ళి మీరు ఈ యొక్క సాక్షులుగా నిలబడతారు అంటున్నాడు. మరి ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి మనం ఆయన వాగ్దానం కొరకు నిలబడి ఆయన వాగ్దానం మనం చేస్తారో ఆ యొక్క స్థితిని బట్టి ఎదురు చూస్తూ కనిపెట్టేవారిగా నడిపించబడుతున్నామా? లేదులేని వాక్యం కొరకు తన జీవితంలో పరిశుద్ధాత్మ ఆ యొక్క జీవితాల్లో ఏం మేలు చేయదు, శక్తి నింపదని చెప్పి ఆలోచిస్తున్న పరిస్థితిలో ఉండొచ్చు. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి వాగ్దానం కొరకు కనిపెడితే మన జీవితాలు ఆయన నెరవేర్చగలిగిన దేవుడు. ఆ వాగ్దానం మన పట్ల మన జీవితాలలో నెరవేర్చి ఆ నిత్య రాకడకు సిద్ధపరచగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక మన జీవితాలలో ఈ యొక్క స్థితిని బట్టి మన యొక్క కన్ను దేవునికి సన్నిధిలో దేహమునకు దీపము కన్ను కనుక ఈ కన్ను తేటగా ఉంటే ప్రతి విషయాలలో వెలుగుమయముగా మార్చబడుతుంది. ఈ వెలుగులో మన జీవితాలు నడిపించుకుందాం. మొదటి అనుభవంలో నలుసును ఈ యొక్క దూలమును తీసేసుకొని మనం నడిపించబడదాం. మన హృదయాన్ని సరి చేసుకుందాం. నాశనమునకు ఎంచే కన్నులాగా మన జీవితాలు ఉండక, మన జీవితాల్లో బయట అందాన్ని చూడక, మోసపోక దేవుని సన్నిధిలో మన యొక్క హృదయాన్ని పరీక్షించే దేవుడు ఒకడు ఉన్నాడని గ్రహించే మనసుతో లోకంలో వాటిని ఆస్వాదించక దేవుని యొక్క సన్నిధిలో ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యాన్ని కోరుకుందాం. అభ్యంతరపరిచే కన్నులు, తెరవబడిన కన్నులు, కలిపెట్టే కన్నులు గనుక ఈ కనికే మన జీవితాల్లో వీటిలో విషయాల్లో మనం జాగ్రత్తగా పడతాం. దేవుడు ప్రతి విషయాల్లో మనకు తోడుగా ఉండి ఈ యొక్క కన్ను తేటగా కనపడుతూ వెలుగుమయంతో నింపబడి అనేక మందికి ఈ వెలుగుగా మన జీవితాలు నడిపించబడదేవరంగా మార్చబడదుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా జీవాధిపతి ఆశ్చర్యకరుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా. నీ అపారమైన ప్రేమ చేత ఈ దినమున మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా, దేహమునకు దీపము కన్నే కనుక కన్ను తేటగా కనపడితే అయ్యా దేహమంతయు వెలుగుమయముగా మార్చబడుతుంది. మా జీవితాలు వేటికి నా తండ్రి అప్పగించబడుతున్నాయి. అయ్యా, మా జీవితాలలో నా తండ్రి ఎదుటి మనిషి యొక్క జీవితాల్లో నలుసును ఎతుకుతున్నామే. మాకున్న దోలాన్ని మేము తీసుకోలేని పరిస్థితిలో ఉన్నామేమో. మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు.
మా యొక్క దూలమును మేము తీసుకుంటూ, మా తప్పులను మేము తీసివేసుకుంటూ నీ సన్నిధిలో పరిశుద్ధపరచుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. నీ సన్నిధిలో హృదయాన్ని మేము సరిచేసుకునే కృపను దయచేయండి అయ్యా. మా జీవితాల్లో చూడడానికి అందంగా కనపడుతుందని అయ్యా అనేకమైన వాటి మేము తిరుగుతున్నామేమో. హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు నీవే కనుక లోక సంబంధమైన అందము మా తండ్రి మోసకరము సౌందర్యం వ్యర్థమంటున్నాం. ఈ లోకములో అందమైన వాటిని మేము ఆస్వాదిస్తూ నాశనానికి వెళ్ళిపోతున్నామేమో. నాశనానికి వెళ్ళి ఉంచే కన్నులుగా మార్చబడ్డాయేమో. మా జీవితాలు అలాంటి స్థితిలో ఉండకుండా నీ సన్నిధిలో నా తండ్రి నీవే మా జీవితాల్లో పరిశోధించే దేవుడు కనుక నీవే మాకు అట్టి జ్ఞానం అనుగ్రహించండి. అభ్యంతరపరిచే కన్నులయ్యా, లోకంలో మోహపు చూపులు చూసే కన్నులవి అయ్యా. ఏమాత్రము నా తండ్రి అలాంటి కన్నులు కలిగిన స్థితిలో మేము నడిపించబడక మా జీవితాలలో నా తండ్రి నీ కన్నులతో మా యొక్క యోబు భక్తుడు ఏ విధంగా కన్నులతో నిబంధన చేసుకున్నాడు, అటు కృప మా జీవితాల్లో కూడా కన్నులతో నిబంధన చేసుకుంటూ ఎలాంటి అభ్యంతరకరమైన వాటిని మేము ఎంచుకొని నడిపించబడే స్థితిలో ఉండకూడదు తండ్రి. నీ లేఖనాలు చెప్తున్నట్లుగా అయ్యా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలు పెరికి వేసుకో అంటున్నావు. మా జీవితాలు అలాంటి స్థితిలోనికి వెళ్లకుండా కృప చూపించండి అయ్యా. నీ సన్నిధిలో నా తండ్రి తెరవబడిన కన్నులుగా మా జీవితాలు నడిపించబడే కృపను దయచేయండి అయ్యా. ఆఖరి జీవితంలో నా తండ్రి నీ వాక్యమునుసారంగా తన జీవితాన్ని అయ్యా నా తండ్రి తమ జీవితాల్లో నడిపించబడని స్థితిలో ఉన్నప్పుడు అయ్యా నీ యొక్క నీటి ఓటను చూపించారు నా తండ్రి. ఆ నీటి ఓట వలె మా జీవితాలు ఆత్మ సంబంధంగా మా జీవితాలను బట్టి నీ వాక్యం అనే నీటి ఓటను మేము నా తండ్రి చూస్తూ నడిపించబడే స్థితిలో ఉండే కృపను దయచేయండి. నీ వాక్యమే నా తండ్రి త్రోవకు వేలికమైనది. నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది. నీ వాక్యమే శక్తిని ఇస్తుంది. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక నీ వాక్యం జీవితంలో నింపుకునే కృపను దయచేయండి. అనకు స్తోత్రాలు తండ్రి. అయ్యా కనిపెట్టు నా తండ్రి, అయ్యా నా తండ్రి కనిపెట్టు కన్నులుగా నా తండ్రి మా జీవితాలు నడిపించబడుతున్న స్థితిలో అయ్యా ఎక్కడి నుంచి సహాయం వస్తుందని దావీదు చూస్తున్నాడు. అయ్యా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటున్నాడు. అయ్యా మా జీవితాల్లో కూడా నీ కొరకు కనిపెట్టి నీవిచ్చే వాగ్దానం కొరకు మా జీవితాలు నెరవేర్చబడినట్లుగా కృప చూపించే సహాయం చేయండి. అయ్యా పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చి మీ శక్తి పొందుకొని బలం పొందుకొని అనేక ప్రాంతాల్లో సాక్షులుగా ఉండే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి హక్కులుగా యోగ్యులుగా మమ్మల్ని చేసుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.